హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రంజిత్ ప్రాపర్టీస్. నా పేరు విష్ణుప్రియ. మీలో ఎవరైనా సరే బిఎన్ రెడ్డికి దగ్గరలో సాగర్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో కనుక ప్రాపర్టీ చూసినట్లయితే వాళ్ళ కోసం ఓ అద్భుతమైన ప్రాపర్టీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు నేను చూపించబోయే ప్రాపర్టీ 240 స్క్వేర్ యార్డ్స్లో 7 BHK G+1 పెంట్ హౌస్తో అద్భుతమైన ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక రంజిత్ ప్రాపర్టీస్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తుర్కంజల్ ఏరియాలో కనుక మీరు ప్రాపర్టీని చూస్తున్నట్లయితే మీ బడ్జెట్ ఎంతో కూడా ఒక్కసారి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్దాము. ఇక్కడ కనుక మీరు కూడా మీ బిజినెస్ని ఇలాగే ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ ప్రాపర్టీని కూడా ఇంకా అందంగా అద్భుతంగా ప్రమోట్ చేసిస్తాం. ఇవి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియోస్, డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇచ్చేస్తున్నాం కాబట్టి మాకు కానీ ఏ ఇతర వ్యక్తులకు కానీ ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక వెంటనే ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం చూడబోయే ఇల్లు తుర్కంజల్ హనుమాన్ నగర్ కాలనీలో ఉంది. మన ఇంటి నుంచి చూసినట్లయితే ఇక్కడ మీకు రోడ్ కనిపిస్తుంది, అది సాగర్ హైవే రోడ్. ఆ రోడ్కి ఆనుకొని మస్కట్ డైరీ ఉంది. మస్కట్ డైరీ నుంచి కేవలం 100 మీటర్ల డిస్టెన్స్లోనే మనం చూడబోయే ఇల్లు ఉంది. ఇది బిఎన్ రెడ్డి నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలోను, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 11 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. చూశారు కదా, రోడ్ కనెక్టివిటీ అయితే చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఇంటి వివరాల్లోకి వెళ్ళిపోదాం. మనం చూడబోయే ఇల్లు నార్త్ ఫేసింగ్లో ఉందండి. నేను నార్త్ ఫేసింగ్ నుంచి లోపలికి వచ్చాను. ఇక ఇంటి డీటెయిల్స్లోకి వస్తే ఈ ఇల్లు 240 గజాల్లో ఉంది. మనకి ఇంటి ముందు 25 అడుగుల రోడ్ కూడా ఉంది. నెక్స్ట్ మనం డైమెన్షన్ విషయానికి వస్తే డైమెన్షన్ 40/54 ఉంది. జనరల్గా ఇలాంటి డైమెన్షన్స్లో అయితే మనకి ఇల్లు ఎక్కడా కూడా దొరకదు. అది కూడా మనకి హైవేకి దగ్గరలో ఉండడం అనేది నిజంగానే లక్ అని చెప్పాలి. డైమెన్షన్స్ చాలా బాగున్నాయి. ఇక ఇంటి డీటెయిల్స్ అయితే ఇది G+1 పెంట్ హౌస్ 7 BHK అండి. 5300 SFTతో కన్స్ట్రక్ట్ చేశారు. ప్రజెంట్ అయితే నేను పార్కింగ్ ఏరియాలో ఉన్నాను. మీరు చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా ఉన్నటువంటి పార్కింగ్ ఉంది. 2 ఇన్నోవా కార్లు, మనకి 2 వీలర్స్ అయితే దాదాపుగా 4-5 వరకు ఈజీగా మనం స్పేషియస్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇటు చూడండి, ఇక్కడ మనకి పెద్ద గేట్ ఇచ్చారు కదా, ఇటు సైడ్ కూడా చూస్తే మనకి ఇటు గ్రానైట్ వాడారు. బ్లాక్ అండ్ వైట్ మిక్సింగ్ గ్రానైట్తో నీట్గా డిజైన్ చేసి ఇచ్చారు. ఇది చూస్తున్నారు కదా, ఈ కార్నర్లో మనకి బోర్ ఫెసిలిటీ ఉందండి. ఇక్కడ బోర్ కోసం ఇది ఇచ్చారు. నెక్స్ట్ ఇటు వస్తే ఇది సంపు, చాలా పెద్ద సంపు ఇచ్చారు. ఎక్కువ వాటర్ స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఇటు సైడ్ సంపు ఇచ్చారు. మనం మళ్ళీ మనకున్నటువంటి ఇటు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే పైకి వెళ్ళడానికంటే ముందు ఇటు సైడ్ వాషింగ్ ఏరియా ప్లస్ వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. ఇటు చూడండి, ఇక్కడ ఒక సపరేట్ వాష్రూమ్ ఇచ్చారు. మనం వాషింగ్ మిషన్స్ లాంటివి ఇక్కడ పెట్టుకోవడానికి ఎలక్ట్రిక్ వర్క్తో ఒక కొంచెం స్పేస్ కూడా ఇచ్చారు. మనకి పైకి వెళ్ళడానికి ఇటు సైడ్ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టెప్స్ దగ్గర వాడినటువంటి స్టీల్ ఇది చూడండి అండి. ఇది జిందాల్ కంపెనీ నెంబర్ 1 స్టీల్ వాడారు. మెటీరియల్లో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ అవడం వల్ల చాలా పర్ఫెక్ట్గా ఉంది. పార్కింగ్ స్పేస్ చూశారు కదా, ఈ ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సపరేట్గా ఒక సింగిల్ రూమ్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. సింగిల్ రూమ్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాము. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి సింగిల్ రూమ్ ఇది విత్ అటాచ్డ్ బాత్రూమ్తో సింగిల్ రూమ్ ఇచ్చారు. దీన్ని ఎవరికైనా కూడా మనం రెంటింగ్ పర్పస్ ఇస్తే కనుక మినిమం 3,000 to 4,000 రెంట్ అయితే గ్యారంటీగా వస్తుందండి. విత్ వాష్రూమ్తో ఉండడం వల్ల చాలా ఈజీగా తీసేసుకుంటారు. హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి సింగిల్ ఫ్యామిలీకి ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ డబల్ బెడ్రూమ్ ఎలా ఉందో కూడా ఒకసారి మనం క్లియర్గా చెక్ చేద్దాం. డబల్ బెడ్రూమ్ వచ్చేసరికి నార్త్ ఫేస్లో ఉంది. మెయిన్ ఎంట్రన్స్ నార్త్ ఫేస్ నుంచి ఉంది. డోర్ చూస్తున్నారు కదా, కంప్లీట్గా ఇండియన్ వుడ్తో సింపుల్ అండ్ నీట్ లుక్తో డిజైన్ చేసి ఇచ్చారు. ఇక్కడ వాడిన హ్యాండిల్స్ ఇవి చూడండి, ఈ హార్డ్వేర్ కూడా చాలా క్వాలిటీ హార్డ్వేర్ వాడారండి. క్వాలిటీలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. డోర్ చాలా డీసెంట్ లుక్లో కనిపిస్తుంది. నెక్స్ట్ మన మెయిన్ డోర్ నుంచి కనుక ఇటు సైడ్ వచ్చినట్లయితే ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా ఇచ్చారు చూడండి. వాషింగ్ ఏరియా కూడా చాలా పర్ఫెక్ట్గా ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ చేశారు. మీకు ఇటు సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా టైల్స్తో డిజైన్ చేసి ఇచ్చారు. ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. ఇక్కడే మనం వాషింగ్ మిషన్ లాంటివి ఈజీగా నీట్గా పెట్టుకోవడానికి కన్వీనియంట్గా కూడా ఇచ్చారు. లోపల రూమ్స్ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాము. ఇప్పుడు నేను నార్త్ ఫేస్లో నుంచి ఎంటర్ అవుతున్నాను. మనం చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK పోర్షను. ఇటు సైడ్ ఈస్ట్ ఫేసింగ్లో కూడా ఇంకో డోర్ ఇచ్చారండి. కంప్లీట్గా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. అందుకే ఈస్ట్లో కూడా ఒక డోర్ ఇచ్చారు. నేనున్నది హాల్ కూడా
స్పేషియస్గా చక్కగా ఎల్ షేప్లో డిజైన్ చేసి ఇచ్చారు. మీకు కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ టీవీ యూనిట్ పెట్టారు. ఈ మధ్య స్మార్ట్ టీవీస్ కోసం వాళ్ళే పెట్టుకుంటున్నారు కాబట్టి టీవీ యూనిట్ అనేది ఇక్కడ సెట్ చేసి ఇచ్చారు. ఇటు ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్ చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. ఓపెన్ కిచెన్ అవ్వడం వల్ల ఇంకా నీట్గా డీసెంట్ లుక్తో ఉంది. ఇక్కడ బ్లాక్ గ్రానైట్ మంచి కలర్ఫుల్ టైల్స్తో డిజైన్ చేసి ఇచ్చారు. విత్ వాష్ బేసిన్ కూడా నేను ముందే చెప్పినట్టు ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదండి. మనం చూస్తే హార్డ్వేర్లో ఈ పైప్ ఫిట్టింగ్ అనేది చూస్తే క్లియర్గా తెలుస్తుంది నెంబర్ 1 క్వాలిటీని వీళ్ళు మెయింటైన్ చేశారని. కింద షెల్ఫ్స్ కూడా ఉన్న స్పేస్లో మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కూడా షెల్ఫ్స్ వీళ్ళు ముందే కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు. మనం వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకొంచెం నీట్ డీసెంట్ లుక్తో కూడా కనిపిస్తుంది. పైన చూడండి, ఫాల్ సీలింగ్ చాలా సింపుల్గా గుడ్ లుక్లో ఇచ్చారు. చాలా నీట్గా సింపుల్గా ఉంది. ఇటు సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి, విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూము. స్పేస్ ఎక్కువ కవర్ అయిపోకుండా ఉండడం కోసం వాష్రూమ్ని కూడా కొంచెం సపరేట్గా ఇటు సైడ్ ప్లాన్ చేసి ఇచ్చారు. ఇది బాగుంది నిజంగా. బాత్రూమ్ చూశారు కదా, వెస్ట్రన్ స్టైల్లో ఉంది. ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్కి వెంటిలేషన్ మాత్రం చాలా బాగుందండి. ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు చూసారా, నీట్గా గ్రానైట్తో డిజైన్ చేసి ఇచ్చి విత్ గ్రిల్స్తో కూడా సేఫ్టీ కోసం విత్ గ్రిల్స్, యూపీవీసీ డోర్స్ కూడా ఇచ్చారు దీనికి. అలానే జనరల్గా ఎక్కువ బెడ్రూమ్స్లో మనకి ఒకటే విండో ఉంటుంది, బట్ ఇక్కడ వెంటిలేషన్ ఇక్కడ ఎక్కువ ఉంది చూడండి. రెండో విండో కూడా ఇవ్వడం వల్ల చాలా నీట్ లుక్తో కనిపిస్తుంది. ఇటు సైడ్ మీరు వాల్స్ కూడా చూడండి, లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. చాలా ప్లెజెంట్గా కూల్ లుక్తో కనిపిస్తున్నాయి. పైన ఫాల్ సీలింగ్ చూడండి, నీట్గా సింపుల్గా డిజైన్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఇటు సైడ్ దీనికి పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. మనకి హాల్లో కూడా చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్తూ హాల్లో చూస్తే ఇక్కడ కూడా మనకి విండో ఇచ్చారు. విండోస్ అన్నీ కూడా గ్రానైట్తో ప్లస్ మనకి ఇక్కడ గ్రిల్స్ వేసి మరీ డిజైన్ చేసి ఇచ్చారు. వెంటిలేషన్కి అయితే ఎక్కడా ప్రాబ్లం లేదండి. అన్ని సైడ్ నుంచి వెంటిలేషన్ బాగుంది. వెంటిలేషన్ బాగున్నప్పుడు మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్ లుక్లో కనిపిస్తుంది కదా. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సింపుల్గా క్యూట్గా ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లోనే చక్కగా బెడ్ అన్నీ నీట్గా సెట్ చేసుకోవడానికి వీలుగా విత్ షెల్ఫ్తో ఇచ్చారు. అటాచ్డ్ బాత్రూమ్తో కలిపి ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. లోపల కూడా టైల్స్ కూడా లైట్ కలర్ టైల్స్ వాడారు మనకు కొంచెం నీట్గా మెయింటైన్ చేయడం కోసం. దీనికి సైడ్ వచ్చేసరికి ఒక విండో ఉంది. ఈ విండో కూడా గ్రానైట్ విత్ గ్రిల్స్తో యూపీవీసీ డోర్స్తో ఉంది. పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా వైట్ కలర్ కాంబినేషన్ సింపుల్ కూల్ లుక్లో ఇచ్చారు. చూశారు కదా, కింద సింగిల్ రూము, డబల్ బెడ్రూము చాలా నీట్ లుక్తో కనిపిస్తోంది. ఇదైతే డైమెన్షన్స్ కరెక్ట్గా ఉండడం వల్ల ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. పైన ఇంకా బాగుంటుందట. పైన ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. నేను ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ ఏరియాలో ఉన్నానండి. బాల్కనీ మీరు చూస్తున్నారు కదా, ఇది 7 ఫీట్గా ఉంది. బాల్కనీ చాలా స్పేషియస్గా ఉంది. రెడ్ గ్రానైట్ యూస్ చేశారు. కొంచెం డీసెంట్ లుక్ కోసం రెడ్ గ్రానైట్ యూస్ చేశారు. మనకి ఇటు సైడ్ వచ్చేస్తే ఇక్కడ మనకి చాలా సేఫ్టీ మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికోసం అని చెప్పి థిక్ గ్లాస్ విత్ జిందాల్ కంపెనీ స్టీల్ కూడా వాడారు. చాలా నీట్గా డీసెంట్గా ఎక్కువ డీసెన్సీ మెయింటైన్ చేస్తున్నారండి అంతా కూడా. మనం చూస్తే పైన కూడా చూడండి, మనకి ఎలా వుడ్ కలర్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ విత్ ఎలక్ట్రిక్ వర్క్తో నీట్గా డిజైన్ చేసి ఇచ్చారు. మెయిన్ డోర్ మనం చూసుకున్నట్లయితే ఈ చౌకూట్స్ చూడండి, ఇది కంప్లీట్గా ఇండియన్ వుడ్తో తయారు చేశారు. డోర్ కూడా నీట్గా సింపుల్గా డిజైన్ చేసి ఇచ్చారు. ఇక్కడ వాడిన హార్డ్వేర్ కూడా మంచి క్వాలిటీ హార్డ్వేర్ యూస్ చేశారు. ఇటు సైడ్ వస్తే మన చౌకుటి నుంచి ఇటు సైడ్ వస్తే ఇక్కడ గ్లాస్ డిజైన్ ఫినిషింగ్ ఇచ్చారండి. క్లాసీ లుక్తో ఉంది. 2 సైడ్స్ కూడా ఇలా గ్లాస్కి డిజైన్ ఫినిషింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది కంప్లీట్గా ఎల్ షేప్లో ఉండడం వల్ల ఇటు సెట్ బ్యాక్ చాలా బాగుంది చూడండి. ఈ సెట్ బ్యాక్ అంతా కూడా ఈస్ట్ సైడ్ ఉంది. మనకి ఇక్కడ ఒక వాష్ బేసిన్, వాషింగ్ పాయింట్ విత్ టైల్స్తో కూడా డిజైన్ చేసి ఇచ్చారు. లోపల 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. అవి ఒకసారి ఎలా ఉన్నాయి లోపల అనేది కూడా చూద్దాం. నార్త్ సింహద్వారం నుంచి నేను లోపలికి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు మీరు చూస్తున్నది హాల్ అండి. హాల్ ఎంత స్పేషియస్గా ఉందో చూడండి. చాలా పెద్ద హాల్ ఇచ్చారు. అసలు ఎలా అంటే అలా మనం నీట్గా డిజైన్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ చూస్తున్నారు కదా, వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. విండో చూడండి, జనరల్గా ఇంత పెద్ద విండోస్ అసలు ఉండవు. వీళ్ళకి డైమెన్షన్స్ బాగుండడం వల్ల అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఫోటో ఫ్రేమ్ విండో డిజైన్ చేసి ఇచ్చారు ఇక్కడ. అది కూడా రెడ్ గ్రానైట్తో ఫోటో ఫ్రేమ్ విండో విత్ గ్రిల్స్తో నీట్గా చేసి ఇచ్చారు. హాల్ చాలా చాలా పెద్దగా ఉంది, కనిపిస్తుంది కదా. మన డైమెన్షన్స్ స్పెషాలిటీ అంతా కూడా హాల్లో తెలుస్తుంది.
ఇటు సైడ్ హాల్ నుంచి మనం ఇటు సైడ్ వస్తే మనకి క్యూట్గా నీట్గా ఓ 2-3 కూర్చొని పూజ చేసుకోవడానికి వీలుగా పూజా మందిరం ఇచ్చారు. లోపల వీళ్ళు టైల్స్ వాడారు చూడండి, క్లాసీ టైల్స్ విత్ గోల్డ్ బార్డర్తో కూడా నీట్గా డిజైన్ చేసి ఇచ్చారు. ఇది వాషబుల్ అనమాట, మనం నీట్గా కూడా వాష్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి ఆ టైల్స్. పూజా మందిరం నుంచి ఇటు సైడ్ వస్తే ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారండి. ఈ మధ్య అందరూ కూడా వుడ్ వర్క్ చేయించుకొని చాలా వెరైటీ డిజైన్స్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి మనకి నచ్చిన డిజైన్ని మనం చేయించుకోవడం కోసం అని చెప్పి ఇలా ప్లెయిన్ వాల్ అనేది ఇచ్చారు. అది కూడా కూల్ కలర్తో ఇచ్చారు. నెక్స్ట్ మీరు చూడండి, ఫాల్ సీలింగ్ వర్క్ చేస్తుంది. ఇంకా ఏమైనా చిన్న వర్క్స్ ఉంటే కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేసిస్తారు. ఇది 3 బెడ్రూమ్ కదా, మనం ఇటు సైడ్ ఉన్నది గెస్ట్ బెడ్రూము. ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. గెస్ట్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్తో ఇచ్చారు. బెడ్ 2 సైడ్లు కూడా షెల్ఫ్స్ అనేవి ఉన్న స్పేస్ని పర్ఫెక్ట్గా వాడి ఇటు సైడ్ ఒక షెల్ఫ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇటు సైడ్ ఒక షెల్ఫ్ ఇచ్చారు. ఆ తర్వాత అటాచ్డ్ బాత్రూమ్తో ఇచ్చారు. వీళ్ళ ప్లానింగ్లో ఒక పర్ఫెక్షన్ ఉందండి. మనకి ఇక్కడ షెల్ఫ్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ వాష్రూమ్కి దగ్గరలో మనం కనుక కర్టెన్ కానీ వుడ్ వర్క్ కానీ ఇక్కడ సపరేట్గా చేయించుకున్నట్లయితే దీన్ని మనం డ్రెస్సింగ్ ఏరియాగా కూడా వాడుకోవచ్చు. బెడ్కి ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ మనం కనుక వుడ్ వర్క్ ఆర్ ఏదైనా ఒక కర్టెన్ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ బెడ్ మనకు కావాల్సినవి పెట్టుకోవడానికి ఇక్కడ సపరేట్గా కూడా ఇంకో షెల్ఫ్ ఇచ్చారు. చిన్నగా ఉన్న క్యూట్గా నీట్గా ప్రీ ప్లాన్తో కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు. ఇంకా మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనం గెస్ట్ బెడ్రూమ్లో నుంచి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అలానే పూజ రూమ్ కూడా చాలా దగ్గరగా ఉండడం వల్ల చాలా నీట్గా ఉంది. ఇక మనం ఉన్నటువంటి ఇంటికి స్కూల్ జోన్ చూసుకున్నట్లయితే శ్లోక ఇంటర్నేషనల్ స్కూలు, కేబీ ఇంటర్నేషనల్ స్కూలు, ఇంకా చాలా స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ కూడా అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. ఇది పర్ఫెక్ట్ ఎంప్లాయ్మెంట్ జోన్కి చాలా దగ్గరలో ఉందండి. ఆదిబట్ల టీసీఎస్ దగ్గర నుంచి ఇక్కడికి కేవలం 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలానే కొంగర్కలన్ ఫాక్స్కాన్ కంపెనీకి కేవలం 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. దానికి ఆపోజిట్లోనే కెన్స్ కంపెనీ ఉంది. దానికి బ్యాక్ సైడ్ కలెక్టరేట్ కూడా ఉంది. మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ కదా. మనం కనుక సర్వీస్ రోడ్ 12 ఎక్కితే కేవలం 30 మినిట్స్ డిస్టెన్స్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. మనకి సర్వీస్ రోడ్ 12 నుంచి కేవలం 2.8 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మనం చూస్తున్న ఇల్లు ఉందండి. చాలా రోడ్ కనెక్టివిటీ కానీ అలానే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ కానీ చాలా బాగుంది. నెక్స్ట్ నేను మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాను. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ నిజంగానే చాలా స్పేషియస్గా ఉంది. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా ఉంది. 6x6 బెడ్ మనం ఎలా కావాలంటే అలా పర్ఫెక్ట్గా దీంట్లో సెట్ చేసుకోవచ్చు. బెడ్ సెంటర్లో వేసుకోవచ్చు, సైడ్ కూడా వేసుకోవచ్చు. అంత స్పేషియస్గా ఉంది. విత్ అటాచ్డ్ బాత్రూమ్తో వీళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. అటాచ్డ్ బాత్రూమ్కి ముందు డ్రెస్సింగ్ ఏరియా అనేది సపరేట్గా ఇచ్చారండి. ఈ మధ్య చాలామంది ఈ డ్రెస్సింగ్ ఏరియాని ప్రిఫర్ చేస్తున్నారు కదా. వుడ్ వర్క్ చేయించుకొని ఒక డోర్ పెట్టుకున్న, అట్లీస్ట్ ఒక కర్టెన్ లాగా వేసుకున్న డ్రెస్సింగ్ ఏరియా మాత్రం చాలా బాగుంది. మనకి అటాచ్డ్ బాత్రూమ్. ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటే ఇబ్బంది పడకుండా ఉండడం కోసమని దీన్ని ఇండియన్ స్టైల్లో డిజైన్ చేసి ఇచ్చారు ఈ బాత్రూమ్ని. పైన మనం ఫాల్ సీలింగ్ చూస్తే వైట్ కలర్తో చాలా సింపుల్గా వర్క్ చేసి ఇచ్చేశారు. సింపుల్ వర్క్తో ఇచ్చారు. వెంటిలేషన్కి అయితే అసలు ఏ ప్రాబ్లం లేకుండా మాస్టర్ బెడ్రూమ్లో కూడా 2 విండోస్ ఇచ్చారండి. ఇటు సైడు మనకి ఫోటో ఫ్రేమ్లో ఒక విండో ప్లాన్ చేసి ఇచ్చారు. అన్ని చోట్ల కూడా రెడ్ గ్రానైట్ వాడారు. ఇక్కడ ఏమాత్రం డస్ట్ పడడం లేకపోతే పోవడం అలా ఏం లేకుండా రెడ్ గ్రానైట్ స్టాండర్డ్గా 30 ఇయర్స్ స్టాండర్డ్గా ఉంటుందండి. విత్ గ్రిల్స్తో, సేఫ్టీ పర్పస్ విత్ గ్రిల్స్తో కూడా ఇచ్చారు. ఇటు సైడ్ ఇది పెద్ద విండో లాగా డిజైన్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ ఇటు సైడ్ కార్నర్లో ఒక చిన్న విండో ఇచ్చారు. దీనివల్ల ఎప్పుడు చూసినా కూడా బెడ్రూమ్లో వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. ఇటు సైడ్ నుంచి కూడా మనకి వెంటిలేషన్ చాలా బాగుంది, నీట్గా ఉంది. దీనికి ఆపోజిట్లోనే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు. ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి మధ్యలో ఒక కామన్ వాషింగ్ ఏరియా అనేది ఇక్కడ ఇచ్చారు. వాషింగ్ ఏరియాలో కూడా ఈ వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. చూడండి, టైల్స్ కూడా చాలా మంచి టైల్స్ వాడారు. విత్ వాష్ బేసిన్. ఇక్కడ మీకు హార్డ్వేర్ అంతా కూడా చూస్తే కూడా అంతా నెంబర్ 1 క్వాలిటీ హార్డ్వేర్ యూస్ చేశారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న ఏరియాని పర్ఫెక్ట్ ప్లానింగ్తో డిజైన్ చేసి ఇచ్చారండి. ఇటు సైడ్ ఒక షెల్ఫ్ ఇచ్చారు. నెక్స్ట్ కార్నర్లో ఇంకో షెల్ఫ్ ఇచ్చారు. సో మనకి బెడ్కి ఏమాత్రం ప్రాబ్లం లేకుండా ఉండడానికి అట్లా ఉన్న స్పేస్ని చాలా ప్లానింగ్తో డిజైన్ చేశారు. వెంటిలేషన్ కోసం మనకి ఇక్కడ ఒక విండో ఇచ్చారు. అలానే విత్ గ్రిల్స్, యూపీవీసీ డోర్స్. నేను ఇప్పటిదాకా మీకు అన్నీ చూపించాను కదా, అన్ని చోట్ల యూపీవీసీ డోర్సే వాడారు. ఎక్కడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాలేదు. పైన ఫాల్ సీలింగ్ చూడండి, చాలా సింపుల్గా
నీట్గా క్యూట్గా కనిపిస్తుంది. చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ఇచ్చారు. చూసారు కదా, త్రిబుల్ బెడ్రూమ్ చాలా ప్లెజెంట్ లుక్తో సూపర్ వెంటిలేషన్తో ఉంది. మనం బెడ్రూమ్స్లోంచి ఇలా వస్తే ఓపెన్ కిచెన్. మనం దీన్ని కనుక వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు ఇంకా ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. మన డైనింగ్ ఏరియాలలో కూడా ప్లాన్ చేసుకోవడానికి వీలుగా ఇచ్చారు. ఇది చూడండి, ఇక్కడ వాడిన గ్రానైట్ కానీ టైల్స్ కానీ నెంబర్ 1 క్వాలిటీ అండి. మీకు విండోలో చూస్తే కూడా విండో విషయంలో కానీ టైల్స్ విషయంలో కానీ ఎక్కడ క్వాలిటీ మిస్ అవ్వలేదు. కిచెన్లో కూడా ఈ మొత్తం గ్రానైట్ అంతా చాలా స్పేషియస్గా ఉంది కదా, మనకి ఉన్నంతలో అన్నీ లోపల పెట్టేసుకోవచ్చు. ఎక్కడ బయట ఒక్క వస్తువు కనిపించకుండా పెద్ద పెద్దగా ఇవ్వడం వల్ల, ఎక్కువ స్పేషియస్గా ఉండడం వల్ల అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. అసలు ఇంట్లో విడిగా ఏం కనిపించే అవకాశం లేదు. ఇక మనం కిచెన్ నుంచి ఇటు సైడ్ వస్తే వాషింగ్ ఏరియా విత్ మూవబుల్ డోర్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, మూవబుల్ డోర్స్ ఇచ్చారు. దీనివల్ల సౌండ్ ప్రాబ్లం ఏమి ఉండదు. సూపర్ వాషింగ్ స్పేస్ ఇచ్చారు చూడండి. ఇది చాలా చాలా బాగుంది. నీట్గా డిజైన్ చేసి ఇచ్చారు విత్ షెల్ఫ్స్తో. ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూస్తున్నారు కదా, వైట్ కలర్ కాంబినేషన్లో చాలా నీట్గా గుడ్ లుక్తో ఇచ్చారు. ఇటు సైడ్ వాషింగ్ ఏరియా చాలా బాగుంది. ఇక మనకి సేఫ్టీ పర్పస్ గ్రిల్స్ ఫస్టే నీట్గా కన్స్ట్రక్షన్లో పార్ట్లోనే ఇదంతా కూడా నీట్గా ఇచ్చేసారు. ఇది చాలా సేఫ్టీ పర్పస్ అండి. ఇది ఉండడం చాలా చాలా అవసరం మనకి. మనం మొక్కలు అవి పెట్టుకోవడానికి కూడా ముందే ఈ గ్రిల్స్ని వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. మొత్తం త్రిబుల్ బెడ్రూము. ఇటు సైడ్ వస్తే మనకి సెట్ బ్యాక్స్ ఇందాక నేను ఫస్ట్ చూపించిన సైడ్ వస్తే కనుక ఈ డోర్లో నుంచి ఇటు సైడ్ వస్తే ఇక్కడ కూడా మనకి ఇంకొక వాషింగ్ ఏరియా ఇచ్చారు. కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా విత్ టైల్స్తో వాషింగ్ ఏరియా విత్ వాష్ బేసిన్తో ఇచ్చారు. మనకి లోపలే కావాలి అనుకుంటే వాషింగ్ మిషన్ అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ యూనిట్ ఇవ్వడం వల్ల ఇక్కడ కావాలంటే కూడా ఇక్కడ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓ పెద్ద ఫ్యామిలీ పర్ఫెక్ట్గా ఉండడానికి నీట్గా ప్లాన్ చేశారు. ఇక పైన పెంట్ హౌస్ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ నుంచి నేను పెంట్ హౌస్కి వచ్చాను. పెంట్ హౌస్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా ఉంది. కింద కూడా మనకి వుడ్ కలర్లో టైల్స్ వాడారు. హెడ్ రూమ్ నుంచి కలుపుతూ ఓ అందంగా అద్భుతంగా పర్గోల్ డిజైన్ చేసి ఇచ్చారండి. ఇది చూడండి, చాలా నీట్ లుక్తో ఉంది. మనం ఈవినింగ్ టైంలో సోఫాస్ అలాగే సిట్టింగ్ చైర్స్ వేసుకొని కూర్చోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంది. నెక్స్ట్ సెక్యూరిటీ పర్పస్ కూడా చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ఇచ్చారు. గ్లాస్, నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఈ స్టీల్ వాడి డిజైన్ చేసి ఇచ్చారు. మనకి ఇక్కడి నుంచి కూడా మనకి ఓపెన్ ఏరియా నుంచి పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ ఇచ్చారు. ఇవి కంప్లీట్గా ఐరన్ స్టెప్స్ ఇచ్చారు. మంచి నెంబర్ 1 క్వాలిటీతో ఉన్నటువంటి వాడారు. ఇటు సైడ్ ఒక కామన్ వాష్రూమ్ కూడా వీళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. నీట్గా కనిపిస్తుంది. వాష్రూమ్లో వాడిన టైల్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్లో లుక్తో ఉన్నాయి. డార్క్ గ్రీన్ కలర్లో చాలా పర్ఫెక్ట్గా నీట్ లుక్తో కనిపిస్తున్నాయి. ఇటు సైడ్ వస్తే మనకి ఈస్ట్ సైడ్లో సెట్ బ్యాక్స్ ఇచ్చారు. ఈ సెట్ బ్యాకింగ్ ఏరియాలో కూడా మనకి వాషింగ్ ఏరియా విత్ వాష్ బేసిన్తో కూడా ఇచ్చారు. అసలు ఎక్కడ వాషింగ్ ఏరియా ప్లాన్ చేసినా టైల్స్ మాత్రం మిస్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ఇచ్చారు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఓన్లీ వాషింగ్ ఏరియా వరకే టైల్స్ కాదండి, ఇంకా ఇంకొక స్పేస్ కూడా తీసుకున్నారు. వాటర్ పడినా కూడా వాళ్ళు ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా ఉండడానికి మంచి క్లాసీ లుక్తో లావెండర్ కలర్లో ఫినిషింగ్ ఇచ్చారు. లోపల మనకి డబల్ బెడ్రూమ్ ఉందండి. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం ఒకసారి. నార్త్ ఫేస్లో నుంచి నేను లోపలికి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు మనం చూస్తున్నది హాల్ కూడా ఇట్లా ఎల్ షేప్లో ఇచ్చారండి. ఈ ఎల్ షేప్లో హాల్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే చిన్న పూజా మందిరం ఇచ్చారు. పూజకి సపరేట్గా స్పేస్ కోసం అని చెప్పి పూజా మందిరం. ఫస్ట్ చూసినట్టే ఈ వాషబుల్ టైల్స్ని యూజ్ చేశారు. ఎక్కడ క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ కాలేదు. కింద నుంచి పై వరకు ఎక్కడ చూసినా మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారు. ఇటు సైడ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. చాలా క్యూట్గా నీట్గా ఉంది. దీనికి గనక వుడ్ వర్క్ చేయిస్తే చాలా నీట్ గ్రాండ్ లుక్లో కనిపిస్తుందండి. ఇక్కడ వాడిన గ్రానైట్ కూడా ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా, అసలు ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా మంచి గ్రానైట్ని యూస్ చేశారు. సేమ్ అలాంటి విండోస్ విత్ గ్రిల్స్తో సహా ఇచ్చారు. వెంటిలేషన్ ఎక్కడ మర్చిపోకుండా ఇటు సైడ్ కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ ఇంకొక విండో కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం చూసేది డైనింగ్ హాల్, డైనింగ్ ఏరియా ఇది. ఈ ప్లేస్లో షెల్ఫ్స్ కూడా ముందుగానే ప్లాన్ చేసి ఇచ్చారు. షెల్ఫ్స్ ఎక్కడ ఒక వస్తువు కూడా కింద పెట్టాల్సిన అవసరం లేదు. డైనింగ్ హాల్ నుంచి మనం ఇటు సైడ్ వస్తే మనం ఇక్కడ పెట్టుకోవడానికి టీవీ పాయింట్ కూడా అరేంజ్ చేసి ఇచ్చారు. ఎంత పెద్ద టీవీ అయినా కూడా మనం కనుక వుడ్ వర్క్ చేయించుకొని నీట్గా ప్లాన్ చేసుకోవచ్చు. టీవీ పాయింట్ హాల్కి సెంటర్లో ఇచ్చారు. ఈ టీవీ పాయింట్ నుంచి బ్యాక్ సైడ్కి వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ షెల్ఫ్ నీట్గా ప్లాన్ చేసి ఇచ్చారండి. కనిపిస్తుంది కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్. 4/6 బెడ్ పడుతుంది. అలానే మనకి స్పేస్ కూడా వస్తుంది. ఇటు కూడా వెంటిలేషన్ కోసం ఒక విండో అరేంజ్ చేసి ఇచ్చారు. ఇది కూడా చాలా పెద్ద విండో, వెంటిలేషన్ మాత్రం ఏమాత్రం ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి ఇటు సైడ్ వస్తే మనకి మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది. ఇలా మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంట్రన్స్ ఇచ్చారు.
మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ స్పేషియస్గానే ఉంది. 6x6 బెడ్ పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, 6x6 బెడ్ పడుతుంది. షెల్ఫ్, ఇటు సైడ్ ఒక విండో, పెద్ద విండో ప్లాన్ చేసి ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారు. అటాచ్డ్ బాత్రూమ్. టైల్స్ చూస్తున్నారు కదా, చాలా మంచి క్లాసీ టైల్స్, వైట్ అండ్ బ్లాక్ మిక్సింగ్ టైల్స్ వాడారు. అన్ని చోట్ల కూడా మనం ఫాల్ సీలింగ్ చూసుకుంటే చాలా సింపుల్ అండ్ నీట్ లుక్ని ప్రిఫర్ చేశారు. డీసెంట్ లుక్ అనేది ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు. ఉన్న స్పేస్లో మాస్టర్ బెడ్రూమ్ని మాత్రం చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ఇచ్చారండి. చూశారు కదా, కంప్లీట్గా డబల్ బెడ్రూమ్. దీనికి బయట మనకు ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారు, కామన్ వాష్రూమ్ కూడా. అది ఎక్స్ట్రాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. చూశారు కదా, మొత్తంగా మన 7 బెడ్రూమ్ హౌస్. ఒకటి మన బోర్ వాటర్ స్టోర్ చేసుకోవడానికి వాటర్ ట్యాంక్ కొంచెం పెద్ద సైజులో ఇచ్చారు. నెక్స్ట్ చిన్న మనకి డ్రింకింగ్ వాటర్ స్టోర్ చేసుకోవడం కోసం అని చెప్పి ఒక చిన్న వాటర్ ట్యాంక్ ఇచ్చారు. ఈ 2 వాటర్ ట్యాంక్స్ ఫెసిలిటీస్ కూడా సపరేట్గా మనం వాటర్ స్టోర్ చేసుకోవడానికి ముందుగానే ప్లాన్ చేసి ఇచ్చారు. ఇదంతా కూడా టెర్రస్ ఏరియా. మీకు సరౌండింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదండి, ఎంత నీట్గా కనిపిస్తుందో. డీసెంట్ ఏరియా. అలానే హైవేకి వాకబుల్ డిస్టెన్స్ 100 మీటర్ల దూరంలో ఉంది. హైవేకి ఇటు సైడ్ మనం చూస్తున్న ఇల్లు ఉంది, అటు సైడ్ మల్టీప్లెక్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. దిల్ రాజు గారు మల్టీప్లెక్స్ ప్లాన్ చేశారు, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఫ్యూచర్లో ఇంకా అసలు ఎంత కాస్ట్ పెరుగుతుంది అనేది మనం దాన్ని బట్టే చెప్పచ్చు. టోటల్గా ఇది మనం చూపించినటువంటి ప్రాపర్టీ మొత్తం చూశారు కదా. ఇక ప్రాపర్టీ కాస్ట్ విషయాన్ని ఒకసారి తెలుసుకుందాం. 2,55,00,000. ఇది స్లైట్లీ నెగోషియబుల్ అండి, ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు. మీకు ఇంకా ఈ ప్రాపర్టీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, డాక్యుమెంటేషన్స్ గురించి కానీ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మేము ఓనర్ నెంబర్ పైన ఇచ్చాము. మీరు ఓనర్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తారు. అలానే మీ ప్రాపర్టీని కనుక మీరు ఇలాగే ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ ప్రాపర్టీని కూడా ఇంతే అందంగా అద్భుతంగా ప్రమోట్ చేసి ఇస్తాము. ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రమోషనల్ వీడియోస్. ఏ పరిస్థితుల్లోనూ మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎటువంటి కమిషన్ తీసుకోవడం జరగదు. ఇది మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. అలానే మరో ప్రాపర్టీతో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రంజిత్ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.